అమ్మా మా మంగ్లీ ఇయ్యాల లైన్లకు వచ్చింది, మరి ఏడుకోయిందో ఈమె. అమ్మో అమ్మో అమ్మో, ఇంటి బయట మొత్తం అంతా చెత్తనే ఉంది కదా. ఓ అమ్మా, ఏం చేస్తున్నావు లోపల? చెత్త చూడు ఎట్లుందో. ఎత్తసేయి పో, ఎత్తసేయి. ఎత్తే అంటే లోపలికి పోతుంది ఈమె. నాయనో, నేనే ఎత్తేస్తా, ఇల్లు ఎత్తేటట్టు లేరు. హాలింటి ముందు చెత్త ఎత్తకుంటే గీమెకేంది? ఈమెకి ఆకిలే సక్క ఊడవనీకి రాదు, మళ్ళీ వాళ్ళకి చెప్తాంది పెద్ద. ఏంది అసలు నీకు పొరక పట్ట నీకు వస్తుందా? నన్ను అంటున్నావు, నిన్ను కూడా ఊడ్చేసి మున్సిపాలిటీ డబ్బాలో వేసేస్తావు ఏమనుకుంటున్నావు? నువ్వు చేతులే సక్క గడుకోవు, నువ్వు చెత్త ఎత్తి వస్తున్నావంటే నేను ఎందుకో నమ్మలేకపోతున్నానబ్బా. కొన్ని పనులు చూసి నమ్మేయాలి సావిత్రి డ్యూడ్. సెత్తెత్తుకుంటా సెత్తతోని సెల్ఫీ ఫోటో దిగుతున్న మంగ్లీ. ఓహో, గిదంతా చెత్త సెల్ఫిస్ట్ ఫోటో వాళ్ళ గురించా? ఇగో సావిత్రి, నువ్వు కూడా ఒక సెల్ఫిస్ట్ ఫోటో దిగు, మన సిటీ క్లీన్ సిటీ అవుతుంది. చెత్త ఎత్తకుండా ఎత్తినట్టు సెల్ఫీలు దిగి పోజులు ఇస్తే పట్నం పాతార మారిపోతుందా? చెత్త సెల్ఫీ ఫోటో నైమిలేగి దుబారా, వచ్చి ఫోటో దిగు, పట్నం పరువు కాపాడదాం. నువ్వు పట్నం పరువు నిలబెడతావా? ఎట్లనబ్బా? అరే, మన హైదరాబాద్ కి క్లీన్ సిటీలల్లా 19వ స్థానం దక్కింది. అందుకే నేను ఇది చేస్తున్నా, నువ్వు కూడా రా. మరి ఇప్పుడు 19 అంటే మంచిదే కదా? ఏంది గా ర్యాంక్ మంచిదా? మనం ఎందుకు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవద్దు? ఎందుకా? గిట్ల నీ లెక్క పోట్ వాళ్ళకి పోజులు ఇచ్చి పని చేయకుంటే గట్లనే ఉంటది మరి. నేను సెల్ఫీ ఫోటోలు పనిలేక దిగుతున్నాను అనుకుంటున్నావా? సార్కు పంపియాలే, నువ్వు కూడా రా, దిగుదు, వార్తలు మళ్ళీ చదువుతులే గాని. నేనా? సరే, వస్తా గాని నువ్వు ఏ సార్కి పంపుతున్నావు సెల్ఫిస్ట్ ఫోటోలు? ఇంకే సారు, వెంకయ్య నాయుడు సార్కు పంపిస్తా సావిత్రి. సారే కదా ర్యాంకులు ఇచ్చింది, మనం పంపకనే ఇట్లా వెనకబడి ఉన్నాము. మరి మన పట్నం పరిస్థితి గట్లున్నది కాబట్టి గా ర్యాంక్ వచ్చింది. ఏడబడతానే మురికి కాలువలు, దోమలు, పాయకాన్లు కూడా చక్కగా లేవు. మరి తీన్మార్ వార్తలు చూసే ప్రేక్షకులందరికీ నా విజ్ఞప్తి, మీరు చెత్త సెల్ఫీ క్షమించండి, మీరు చెత్తతోని సెల్ఫీ ఫోటో దిగి నాకు పంపించండి, నేను సార్కు పంపిస్తా. ఎనగర్ర బలంగుంటే ఎన్ని ఆశాలైనా ఎక్కియొచ్చు. మన పట్నం మంచిగుంటే ఎన్ని ర్యాంకులను నవ్వేస్తాయి మంగ్లీ. గందుకే కదా ఇంటింటికి తిరిగి మరీ చెప్తున్నా, ఎవరి చెత్త వాళ్ళు ఎత్తి పోసుకోవాలని. మున్సిపాలిటీ కొలువులు చేస్తోళ్ళు చెత్త పోయారా? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, నువ్వెందుకు తిప్పలు పడుతున్నావు? వాళ్ళు దావత్కు పోయో లేకుంటే జ్వరం వచ్చో 2 రోజులు రాలేదనుకో, మీ ఇంట్లో చెత్త, ఇంటి ముంగట ఉన్న చెత్త అంతా మురగబెట్టుకుంటావా? ఎత్తి పోసుకోవా? అబ్బాబ్బాబ్బా, నీతో పెట్టుకుంటే కాముని భూతంతో పెట్టుకున్నట్టే తల్లి. పట్నం మొత్తం తిరిగి పాదయాత్ర చేసైనా సరే ఎవ్వరి చెత్త వాళ్ళు ఎత్తి పోసుకోవాలని చెప్తా. అబ్బో, తిరిగమ్మా, తిరుక్కుంటా అటేవో. చూసిన రానుల్లా, కానీ మా మంగ్లీ చేసేది కరెక్టే కదా. మన నగరం విశ్వనగరం కావాలంటే ముందుగా చెత్తలేని నగరం కావాలి.